నమస్కారం అందరికీ. ఈరోజు మన వీడియోలో కాశీలో ఎందుకు కొన్ని సంఖ్యలో శవాలను దహనం చేయకుండా గంగాలో జల సమాధి ఇస్తారో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. కాశీ మోక్షం ప్రసాదించే మహాక్షేత్రం. మణికర్ణిక ఘాట్లో అగ్ని ఎప్పుడూ ఆరదు అంటారు. కానీ అక్కడ కూడా 5 రకాల శవాలు మాత్రం దహనం చేయకుండా గంగలో నిమజ్జనం చేస్తారు. ఆ 5 ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. చిన్నపిల్లల ఆత్మలు నిర్మలమైనవి, పాపరహితమైనవి అని మన ధర్మం చెబుతుంది. వారికి కర్మ బంధాలు లేవని నమ్మకం. అందుకే చిన్నారుల శవాలను అగ్ని సంస్కారం చేయరు, గంగలో జల సమాధి ఇస్తారు. గర్భంలో 2 ప్రాణాలు ఉంటాయి కనుక ఇది అత్యంత పవిత్ర మరణంగా భావిస్తారు. ఇలాంటి మరణానికి అగ్ని సంస్కారం చేయడం శాస్త్రోక్తం కాదని పూర్వ సంప్రదాయం. అందువల్ల గంగలోనే జల ప్రవేశం చేస్తారు. ఇహలోక బంధాలన్నీ విడిచిపెట్టి ఆత్మజ్ఞానం కోసం జీవించేవారు ఇవి. వారి కర్మలు ఇప్పటికే దహనమైపోయాయని నమ్మకం. అందువల్ల వీరికి అగ్ని సంస్కారం చేయకుండా జల సమాధి ఇస్తారు. పాముకాటు మరణాన్ని ప్రత్యేక మరణంగా పూర్వకాలం నుంచి భావిస్తున్నారు. ఇలాంటి మరణానికి దహనం చేయకుండా గంగలో నిమజ్జనం చేసే ఆచారం ఉంది. పూర్వం చిన్నపాక లాంటి వ్యాధులను దేవి తగిలినవి అని భావించేవారు. అలాంటి మరణాలను కూడా దహనం చేయకుండా జల సమాధి చేసేవారు. ఇప్పటికే ఈ ఆచారం ఎక్కువగా లేనప్పటికీ ఇది కాశీ సంప్రదాయంలో భాగం. ఈ 5 రకాల మరణాల్లో ఆత్మ ఇప్పటికే శుద్ధి అయిందని, అగ్ని సంస్కారం అవసరం లేదని సంప్రదాయం చెబుతుంది. గంగాదేవి జలమే వారిని మోక్షానికి తీసుకెళ్తుందనే విశ్వాసం ఉంది. కాశీలోని ఈ ఆచారాలు బయటివారికి కఠినంగా లేదా విచిత్రంగా అనిపించవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న భావం, పరమార్థం చాలా గంభీరం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయంతో కలుసుకుంటా. ధన్యవాదాలు. నమస్కారం.